కాలేజ్ ఫ్రెండ్స్ ఒక అన్ప్లాన్ జర్నీ ఎలా మొదలైందో సరిగ్గా తెలియదు, కానీ మనం తిరిగిన క్లాస్ రూమ్స్, కారిడార్స్ నుండి కూర్చున్న బెంచెస్ వరకు వాటికి మన అల్లరి తెలుసు. క్యాంటీన్, లైబ్రరీ, డిపార్ట్మెంట్ అంటూ క్లాస్ నుండి బయటకు వెళ్లిన ప్రతిసారి మనకి తోకలా మన ఫ్రెండ్స్ ఉండాల్సిందే. అసలుకి క్లాస్ కి లేట్, మళ్ళీ సీరియస్నెస్ లేకుండా నవ్వుకుంటూ వస్తున్నారు క్లాస్ కి అని ఫ్యాకల్టీతో తిట్టించుకోవడంతో పాటు జరుగుతున్న క్లాస్ లో మాట్లాడుతూ ఫ్యాకల్టీకి దొరికిపోయిన వరకు మన ఫ్రెండ్స్ మన పక్కనే ఉంటారు. ఎర్లీగా క్లాస్ కు వెళితే ఇంకా రాని ఫ్రెండ్స్ కోసం మన కళ్ళు ఎంతలా ఎదురు చూసాయో మనకి ఇంకా గుర్తే. క్లాసులు బంక్ కొట్టడం, ఎగ్జామ్స్ కి కలిసి ప్రిపేర్ అవ్వడం, ఒక బాక్స్ లో ఫుడ్ షేర్ చేసుకోవడం, అలానే ఎగ్జామ్స్ లో మన ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఎలాగోలా ఆన్సర్లు అందించడం, అసైన్మెంట్స్ దగ్గర నుండి రికార్డుల వరకు నేను రాయలేనురా అని కూడా రాసి పెట్టడం, కాలేజ్ లో ఏ ఈవెంట్ జరిగినా మన పక్కన వాళ్ళ కోసం ప్లేసులు ఆపడం, ఇవన్నీ కాలేజ్ లో మన ఫ్రెండ్స్ తో మనకున్న కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్. అలాంటి మన ఫ్రెండ్ క్లాస్ కి రాకపోతే ఆ రోజు క్లాసులు ఎంత బోరింగో మనకి మాత్రమే తెలుసు. అంతేకాదు అబ్సెంట్ అయిన మన ఫ్రెండ్ కి ఆ రోజు క్లాస్ లో ఏమేం జరిగాయో మొత్తం డీటెయిల్డ్ గా చెప్తాం కదా. ఈ కాలేజ్ లో మనం ఉన్నన్ని నాళ్ళు మనకి మన ఫ్రెండ్ కి మధ్య బాండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేదంటే కొందరు కాలేజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఫ్యామిలీగా భావిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే కాలేజ్ లో మనం చదివింది కొన్నాళ్లే, కానీ అది మాత్రం మనకి లైఫ్ లాంగ్ మెమరీస్ తో పాటు కొందరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ని కూడా ఇచ్చింది.